we have seen about this how it is nested vector interrupt. Next, what is the importance? మీరు ఈ కంట్రోల్ ఎందుకు వాడాలి అనే దానికి ఇంపార్టెన్స్ ఏమేం చెప్తారు ఎక్స్ట్రాగా? నేను నార్మల్ ఒక మైక్రో కంట్రోలర్కి ఈ M3 కంట్రోలర్కి ఎక్స్ట్రాగా ఏముంది? ఇప్పుడు దాకా నేర్చుకున్నారు. అది ఎక్స్ట్రా ఏముంది? స్పెషాలిటీ ఏముంది? ఆర్కిటెక్చర్ ఉన్నాయి రెండే, ఏదో ఒకటి బాగా ఇది కాకుండా స్పెషాలిటీ ఏం తెలుసుకున్నారు ఇక్కడ? డీబగ్గింగ్ సిస్టమ్ ఒకటి. ఎందుకంటే నార్మల్ మైక్రో కంట్రోలర్లో 8051లో ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తే మనం ఇక్కడే చూసుకొని చేసుకోవాలి. కోడ్ రన్ అయినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. బట్ ఇది అలా కాదు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా డీబగ్గింగ్ చేసుకోవచ్చు, ట్రేసెస్ పెట్టుకోవచ్చు. సో డీబగ్గింగ్ వెరీ గుడ్. నెక్స్ట్ వాట్ ఇస్ ఎక్స్ట్రా? సో డీబగ్గింగ్ లో ట్రేసెస్ వస్తాయి, దట్స్ ఫైన్. మెమరీ మేనేజ్ ఏముంది అనుకుంటా? Memory protection is best. What is memory protection here? Protection is the uddesham. What is meaning of protection? Encryption. Protection అంటే ఆ డేటా అనేది లోపల కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో పాస్వర్డ్ ఉంది, మరి మీరు ఫోటోస్ చూడడానికి వాటికి పాస్వర్డ్ పెట్టుకున్నారు. ఆ పాస్వర్డ్ పెట్టుకుంటే అది మీకు ఒక్కరికే తెలియాలని కదా, అంటే ఎక్కడో స్టోర్ అయితే కదా లోపల, ఎక్కడ మెమరీలో స్టోర్. అది ఇంకొకటి వచ్చి ఒక ల్యాండ్ కేబుల్ పెట్టేసి ఆ పాస్వర్డ్ చూపిస్తే మీకు అది ఓకేనా? మీరు లాక్ చేసి పెట్టారు, మీ ఫోన్ దొరికింది దొరికింది. సో వాడు ఒక ల్యాండ్ వైర్ పెట్టేసి జస్ట్ మీ మొబైల్ ఛార్జర్ పెట్టేసి సిస్టమ్ పెట్టేసి మీ పాస్వర్డ్స్ అన్ని ఏమన్నా మొత్తం తీసుకుంటే ఇస్ దట్ ఓకే ఫర్ యూ? బికాస్ దట్ ఈస్ ఆల్సో ఇంటర్ఫేస్. ల్యాండ్ అంటే ఇంటర్ఫేసే కదా. మరి వాడు చూడకూడదు పాస్వర్డ్ లోపల, అంటే మెమరీలో ఉంటాయి కదా పాస్వర్డ్స్. మీరు లాక్ పెట్టారు అంటే మీరు పాస్వర్డ్ కొట్టారంటే అది మ్యాచ్ చేసుకునే కదా మీకు రైట్ రాంగ్ ఇస్తుంది, అలా చేస్తుంది. అంటే లోపల స్టోర్ అయిందా లేదా? చెప్పి అర్థం. మీరు 4 1s పాస్వర్డ్ పెట్టుకున్నారు. సిస్టమ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మీ 4 1s పాస్వర్డ్ లోపల సిస్టమ్లో స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు మీరు కొట్టినప్పుడు దానికి మ్యాచ్ అవుతేనే మీకు సిస్టమ్ ఓపెన్ చేస్తుంది. మ్యాచ్ అవ్వకపోతే పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అని తప్పని చూపిస్తుంది, అంతేనా? అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ స్టోర్డ్ సమ్వేర్. స్టోర్డ్ సమ్వేర్ అంటే ఇప్పుడు బయట వచ్చి కూడా నేను ల్యాండ్ వైర్ పెట్టుకొని ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ఆ పాస్వర్డ్ చూస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఓకే. సో నార్మల్గా 8051 మైక్రో కంట్రోలర్ యొక్క బేసిక్ ఏంటంటే మీరు బయట నుంచి కూడా ల్యాండ్ పెట్టుకొని ఆ మెమరీలో ఉన్న డేటాను అంతా చూడవచ్చు. there is no memory protection in control. So here we have specially called made here. అంటే సార్ మెమరీ ప్రొటెక్షన్ ఎలా చేస్తారంటే దట్ ఈస్ అగైన్ మనకు చూద్దాం. అంటే వాళ్ళు డేటాని దానికి ఇప్పుడు 3 1 4 1 పాస్వర్డ్ అనుకో, పాస్వర్డ్ 4 డిజిట్స్ అనుకో. సో వీళ్ళు ఒక అల్గారిథం రాసుకుంటారు. సో మీరు ల్యాండ్ వైర్లో చూస్తే ఏమో ఇలా ఒక 2 2 ఉంటుంది. సో అది ల్యాండ్ వైర్ చూస్తే అంటే ల్యాండ్ వైర్ నీ మొబైల్ కనెక్ట్ చేసుకొని ఇలా పాస్వర్డ్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. అంటే 4 డిజిట్ల కనపడ 10 డిజిట్ల కనిపిస్తుంది. అంటే కనపడదు అనేం లేదు, 10% కనిపిస్తుంది. తీర్చి మీ పాస్వర్డ్ తెలియదు ఇంకా చాలా అమాయకంగా ఉన్నారు. మీ పాస్వర్డ్ తీర్చు, మీ ఫోటోస్ తీర్చు, మీరు ఏం చేస్తున్నారు అన్నీ మొత్తం మీరు ఒక సంవత్సరం ముందర కూడా మీ మొబైల్ ఏమున్నారు కూడా అన్నీ తీర్చు. పెద్ద ఆటమామరా బాబు మొబైల్ మీకు తెలియదురా బాబు. దొరికిపోయారంటే మామూలు దొరుకుతుంది. మీరు ఎక్కడికి ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు మేము ఫోన్ చేస్తుంటారు మీరు చేసేదాన్ని. అంతా ఒక ఎక్స్ట్రాడినరీ సెక్యూరిటీ గార్డ్ మనం. ఓకే, ఎలా ఉంటుంది? సో ఇప్పుడు డీకోడ్ చేయడం కష్టం. అంటే 4 1 10 2 2 2 అని నేను కన్ఫ్యూజ్ చేస్తుంది. దానివల్ల నువ్వు ట్రయల్ నెరవేర్చే లోపల నీ టైం వేస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, మనం అది ట్రై చేయం, ల్యాండ్ వైర్ పెట్టి ట్రై చేయం. బట్ స్టిల్ వీ కెన్ ట్రై ఇట్, వీ కెన్ గెట్ ఇట్, స్టిల్ వీ కెన్ గెట్ ఇట్. సో ఈ కంట్రోల్ మీకు ఎక్స్ట్రా ఏం వస్తుంది? మెమరీ ప్రొటెక్షన్. ఓకే, ఇంకా ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏంటిది అంటే ఇంటరప్ట్స్ని ఎక్కువ హ్యాండిల్ చేస్తుంది. ఇంటరప్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఎన్ని ఇంటరప్ట్స్ని హ్యాండిల్ చేస్తే ఎక్స్ట్రాగా
ఓకే, ఆల్మోస్ట్ 240 ఇంటరప్ట్స్ హ్యాండిల్ చేస్తాం. అట్ ఏ టైం 4-5 ఇంటరప్ట్లు వస్తే కూడా వాటి ప్రయారిటీ బేస్ చేసుకొని ప్రయారిటీ లెవెల్లో తీసుకొని కూడా డీల్ చేస్తాం. అంత డీల్ చేసే కెపాసిటీ ఉండదు. మీరు మామూలుగా 8051 మైక్రో కంట్రోల్ చేసుకుంటే మహా అయితే ఒక 8 ఇంటరప్ట్స్ హ్యాండిల్ చేస్తాం, 8 ఇంటరప్ట్స్ హ్యాండిల్ చేస్తాం. ఇది ఆల్మోస్ట్ 240 ఇంటరప్ట్స్. మనకు బెస్ట్ సర్క్యూట్ ఎప్పుడైంది? మోర్ ఇంటరప్ట్స్ ఉన్నాయా, లెస్ ఇంటరప్ట్స్ ఉంటాయా? సో మోర్ ఎప్పుడు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాం మనకు ఇంటరప్ట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఒకవేళ దీనికి తెలియని ఇంటరప్ట్ వస్తే ఏం చేస్తుంది? మామూలుగా మైక్రో కంట్రోలర్ 240 ఇంటరప్ట్, ఈ ఇంటరప్ట్ వస్తే ఏం చేయాలి చెప్పామనుకో చేస్తుంది వెక్టార్. ఒకవేళ నువ్వు అలా కాక నువ్వు వేరే కొత్త ఇంటరప్ట్ ఇస్తే అప్పుడు ఏం ఎట్లా బిహేవ్ చేస్తుంది ఇది? సరే మీకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను రా బాబు, ఒక సో ఇట్లా వస్తే ఇట్లా చేద్దాం, ఇట్లా వస్తే ఇట్లా చేద్దాం, ఈ క్లాస్ జరుగుతుంది, ఎవడో ఒకటి లేట్గా వచ్చాడు ఇలా అలో చేద్దాం, ఒకడు బయట వాళ్ళు వస్తే అలో చేయడం, ఇట్లా ఏదో ఒక రూల్స్ చెప్పుకుంటాం. సడన్గా కొత్తగా మనం అనుకోని సడన్ ఎక్స్పెక్ట్ వస్తే అప్పుడు ఏం చేస్తాం? సడన్ ఇంటరప్ట్ వస్తుంది, మనం టాస్క్ బ్లాక్ చేయాలి. అంటే వర్క్ని ఆపేసి అన్ని ఆపేసి షాప్ అవుతుంది. ఎందుకంటే ఎనీథింగ్ న్యూ టు us ఈజ్ షాప్, దాన్ని ఆపేస్తాం. అంతేనా? ఆపేస్తారా? మనం ఈ సర్కమ్స్టాన్స్ అనుకుని వచ్చాం రా, ఎవరో పొలిటీషియన్ వచ్చాడు, సడన్గా ఒక ఇంటరప్ట్ చేసాం మన క్లాస్. పొలిటీషియన్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి సమ్వేర్. సో సడన్గా అప్పుడు ఏం చేస్తారు? యూజువల్గా నార్మల్ ఒక టాస్క్ జరుగుతుంది. మనం ఏం టాస్క్ జరుగుతుంది? నీ క్లాస్ చెప్తే మీరు వింటున్నారు. ఈ టాస్క్ ఫస్ట్ ఏం చేస్తాం? మామూలుగా ఏంటంటే ఎనీ ఇంటరప్ట్ మనం తెలిసి ఇంటరప్ట్ ఇచ్చారనుకో వాళ్ళు ఇగ్నోర్ చేస్తాం, పట్టించుకోం. మన టాస్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. బికాస్ వీ నో దట్ ఇంటరప్ట్ ఆల్రెడీ. వీ కెన్ either mask them or unmask them. But if there any new interrupt comes which is unknown to us, అప్పుడు ఏం చేస్తాం? విల్ స్టాప్ ద టాస్క్. అంటే ఇప్పుడు నీ మైక్రో కంట్రోల్ ఏం జరుగుతుందో ఏం చేస్తున్నట్టు? స్టాప్ అయిపోయినట్టు, అంటే పని చేయకుండా ఆగిపోయినట్టు. అది బెస్ట్ మీకు. మీరు ఒక మైక్రో కంట్రోల్ వర్క్ చేయకుండా ఆగిపోవడం అనేది బెస్ట్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంటరప్ట్స్ కానీ మనం ఆల్రెడీ ఇవ్వగలిగితే దట్ ఇస్ ద బెస్ట్ మైక్రో కంట్రోల్. ఓకే, నెక్స్ట్ ఇంటరప్ట్స్ అనేది కాకుండా ఎక్స్ట్రాడనరీగా ఏది ఉన్నది ఏంటంటే ఇంటరప్ట్స్ అనేది కాకుండా ఎక్సెప్షన్స్. వాట్ ఈస్ ఎక్సెప్షన్? ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఇంట్రొడ్యూస్ చేసి there is a difference between interrupts and exceptions. Okay, what are exceptions? మీరు ఈ డిఫరెన్స్ చెప్పండి. ఎక్సెప్షన్ చెప్పండి లాస్ట్ క్లాస్. ఇంపాసిబుల్ టాస్క్ ఇగ్నోర్ చేయండి. చెప్పు. ఇంపాసిబుల్ టాస్క్ నో. నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్సెప్షన్? వాట్ ఈస్ ఇట్? రైట్, ఆల్మోస్ట్ కొంచెం. నెక్స్ట్ ఎక్సెప్షన్. ప్రైజ్ ఏంట్రా? అందరికి తెలిసి కదా, నేను చెప్పట్లేదు. ప్రైజ్ ఏమో నాకు ఇంగ్లీష్ పదం తెలుసు కదా. ఎక్సెప్షన్ అనేది ఎక్సెప్షన్. ఇది ఎక్సెప్షన్ టాలెంట్ ఉంది చూడ. బియాండ్ వర్క్. బియాండ్ వెరీ. సో ఇప్పుడు సింపుల్ డిఫరెన్స్ చూడండి, మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటరప్ట్ అంటే నా టాస్క్ అంటే ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీకు టీచ్ చేస్తుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్లో టీచ్ చేస్తూ మీతో ఉన్నాను. ఎంబెడెడ్ సిస్టమ్స్ సంబంధించింది కాకుండా ఏదైనా వచ్చినా కూడా దట్ ఈస్ కాల్డ్ ఇంటరప్ట్ ఫాల్ట్. ఒకరు వచ్చి ఎవరో తీసుకెళ్ళాలి అన్నా, ఎవరో వచ్చి నాకు డబ్బులు కావాలి అన్నా, ఎవరో వచ్చి ఏం జరుగుతుంది క్లాస్ అని అడిగినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటరప్ట్ ఫాల్ట్. బట్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీరు ఒక క్వశ్చన్ అడిగాను ఎవరో లేదు, ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ రావట్లేదు. ఇలానే ఎంబెడెడ్ సిస్టమ్స్లోనే ఉన్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ మీ ఫర్దర్. అంటే నేను ఇంకా ఫర్దర్గా వర్క్ చేయడానికి అలో చేయట్లేదు నాకు, ఎందుకంటే మీ క్వశ్చన్ నన్ను అలా బ్లాక్ చేసి అలా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. బియాండ్ అవర్. సో అంటే సార్ ఇప్పుడు చిన్న డౌట్స్ మీరు లేదు అడుగుతాం కదా, అవి కూడా ఎక్సెప్షన్సే. సో హౌ ఐ ఆమ్ హ్యాండ్లింగ్ దట్ ఎక్సెప్షన్ ఇస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వాట్ ద పాయింట్? సో వాళ్ళు టెక్నికల్గా ఎప్పుడు ఏం చెప్తారండి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్సెప్షన్స్ అంటే విత్ ఇన్ ద ప్రోగ్రామ్లో ప్రాబ్లం వచ్చాయండి, క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం, దాంట్లో ప్రాబ్లం వస్తుంది అంటే సమ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలియదు, ఒకసారి ఆగిపోతాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. How to handle is exception handling. Interrupt it is nothing but it is coming from external side. ఇప్పుడు నేను
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 2/0 అనేది ప్రోగ్రామ్ రాస్తారు, పెద్ద ప్రోగ్రామ్ రాస్తారు. లాస్ట్ లో చూస్తే సో ఇంటీజర్ a b అని ఇచ్చారు. ఓకేనా, a b c అని ఇచ్చారు. c a/b అని ప్రోగ్రామ్ రాసుకున్నాం. a లో 2 ఇచ్చారు, b లో 3 0 ఇచ్చారు. c ప్రోగ్రామ్ ఇలా రాశారు, క్లోజ్ చేశారు. ఎప్పుడు రన్ చేశారు ఇలా ప్రోగ్రామ్ ఏమవుతుంది అప్పుడు? ప్రోగ్రామ్ రన్ అయిందా? అప్పుడు వచ్చిందా? ఎవరైనా వైల్ ఇలా ఇచ్చేసి వైల్ i = i+1 అని పెట్టి వదిలేసారా ఎప్పుడన్నా? ట్రై చేశారా? అంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ యాక్సెస్ ఇంప్లిమెంట్ చేశారా? అంతే, కొత్తగా ఏం ట్రై చేయలేదు. ఆ వైల్ లూప్ లో పెట్టకపోతే ఏమవుతుంది? ఇఫ్ లూప్ లో కూడా ఏం పెట్టకపోతే ఏమవుతుంది? ఎంటీగా బ్రేసెస్ పెట్టేస్తే. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ కంప్యూటర్ ఎర్రర్ అని చెప్పాలంటే ఇప్పుడు ఒక బ్రాకెట్ ఇక్కడ పెట్టేసి వైల్ పెట్టి ఇది పెట్టలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు చెప్తుంది ఒరే బాబు ఒక బ్రేసెస్ మిస్ చేయమని. బట్ ఇలా పెట్టావు, ఈ లోపల మెన్షన్ చేయకపోతే తప్పని రాదు, మీకు ఎర్రర్ అని రాదు. మీకు యూజువల్గా కంట్రోల్ F9 ఆల్ట్ F9 కొడితే మీకు ఎర్రర్స్ వార్నింగ్స్ వస్తాయి. బట్ ఇలా ఎంట్రీగా అంటే ఆ ఫార్మాట్ కరెక్ట్గా వాడామనుకో, వైల్ లాంగ్వేజ్ వాడారు, ఇది ఏమి ఇవ్వకపోయినా కూడా మీకు రన్ అవుతుంది. బట్ అవుట్పుట్ పిచ్చిగా వస్తుంది, మీకు అర్థం కానంత అవుట్పుట్ వస్తుంది. ఇది కంప్యూటర్ మీరు నార్మల్ స్టేజ్లో రాదు, తిరుక్కుంటానే ఉంటుంది, అది బ్లాంక్ స్పేస్ అయిపోతుంది. ఒక కంప్యూటర్ మీరు బాగా చెడగొట్టాలంటే ఒక వైల్ వచ్చారు నాశనం చేయాలంటే ఒక వైల్ వచ్చేసి లోపల కండిషన్ వదిలేసామనుకో, లైక్ ఇప్పుడు మిమ్మల్ని కూడా పనిష్మెంట్ ఇవ్వాలని గ్రౌండ్లో 10 రౌండ్ కొట్టరా అంటే 10 రౌండ్ పోయి 10 రౌండ్ కొట్టొస్తుంది. సాయంత్రం 5 గంటల దాకా కొట్టరా రౌండ్ మీద కొట్టొస్తాం. రౌండ్ వేయరా బాబు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాను నేను రౌండ్లు వేస్తాను లాస్ట్ ఎప్పుడు దాకా నువ్వు చచ్చిపోయినంత వరకు వేస్తాను అలా. అర్థం. సో వాటిని వీ కాల్ ఇట్ ఎక్సెప్షన్స్. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు రావు ప్రాబ్లమ్స్, రన్ అయ్యేటప్పుడు కూడా ఇన్ఫినిటీ అనే ప్రాబ్లమ్స్ ఎక్సెప్షన్స్ వస్తాయి. వాటిని హౌ టు డీల్ విత్ ద ప్రాసెస్. అంటే నువ్వు వదిలేసావు కదా, చేస్తున్నావు కదా అని ఎంతసేపు ప్రాసెస్ అక్కడే అయిపోలేదు కదా, నువ్వు ఇంకొక వర్క్ ఇస్తావు, అది చేయాలి కదా. సో సి ప్రోగ్రామ్ కోసం విండో ఓపెన్ చేసావయ్యా, ఆ పక్కన కూడా పార్ట్ ఎంటా కూర్చున్నావు, ఒక సిస్టంలో రెండు చేస్తున్నావు. సి ప్రోగ్రామ్ వైల్ ఏమో ఇలా వదిలేసావు. సో సిస్టమ్ అంతా వైల్ కాడ ఉంటుంది, ఇప్పుడు ఆ మెమరీ అంతా ఇక్కడ వాడేస్తాం, ప్రాసెస్ అంతా ఇక్కడ ఉండిపోయింది. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ సాంగ్స్? అర్థం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని ఎక్సెప్షన్స్ అంటారు. దాన్ని హౌ టు డీల్ ఇట్ అని మనం ముందే దానికి చెప్పాలి. హౌ వీ హ్యావ్ డీల్ విత్ ఇంటరప్ట్స్ అంటే మనకు తెలిసే బాబు, అంటే వీళ్ళు వస్తాడు వీళ్ళు రాడు ఏదో ఐడియా ఉంటుంది. ఎక్సెప్షన్స్ అనేది ముందే ఊహించాలి మనం. ఓకే, ఒకవేళ ఇలాంటివి వస్తే ఏం చేయాలో ముందే చెప్పెడితే దట్ ఇస్ ఫైన్ ఫర్ కంప్యూటర్ ఇప్పుడు డీల్ విత్ దట్. చెప్పలేదు అనుకోండి ఏం చేయాలో తెలియక ఆ లూప్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అంతా కన్జ్యూమ్ చేసి, మెమరీ అంతా కన్జ్యూమ్ చేసి, పవర్ అంతా మనం కన్జ్యూమ్ చేసి మొత్తం పోతుంది. సో మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మామూలు పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు 0 అని ఎప్పుడు పెట్టకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఒక ఇన్ కేస్ రాసుకొని ఇక్కడ i = i-1 అని పెట్టేసి i2 నుంచి స్టార్ట్ అయింది అనుకో, i2 తో స్టార్ట్ అయింది, i = i-1 అని పెట్టావు అంటే 1 సపరేట్ అవుతూ రావాలనుకున్నాం. ఫర్లు పెట్టుకున్నాం ఇక్కడ, అంటే ఒకసారి 2 సపరేట్ అయితే 1 అయింది, మళ్ళీ సపరేట్గా 1 అయింది, మళ్ళీ 0 అయింది. సో ఇక్కడ నేను c = a/i అని పెట్టుకున్నాను. అప్పుడు ప్రోగ్రామ్ 0 వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడు అన్డిఫైన్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మీకు ప్రోగ్రామ్ అయిపోవాలా లేదా సిస్టమ్ అక్కడే ఉండిపోవాలా, అప్పుడు ఏం చేయాలో చెప్పగలిగితే దట్ ఇస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్స్ హ్యాండ్లింగ్ అర్థమైందా? ఎట్లా హై ఎక్సెప్షన్స్ రైట్ అంటారు అది రాసుకోండి. సో కార్టెక్స్ M3 ప్రాసెసర్ సో 2 మోడ్స్ లో ఆపరేట్ చేయొచ్చు. సార్ అసలు 2 మోడ్స్ లో ఎందుకు ఆపరేట్ చేయాలంటే, సో ఇది 2 మోడ్స్ లో ఆపరేట్ చేస్తాం. 2 మోడ్స్ లో ఆపరేట్ చేస్తాం. మోడ్స్ ఎందుకు 2 మోడ్స్ లో ఆపరేట్ చేయాలి? ఓకే, అది కూడా చెప్తా. ఫస్ట్ వన్ ఈజ్ థ్రెడ్ మోడ్, నెక్స్ట్ ఈజ్ హ్యాండ్లర్ మోడ్. సో one is for user, another is for exception. ఇప్పుడు చెప్పండి,
సో ఇప్పుడు ఎక్సెప్షన్స్ నార్మల్గా యూజర్ అంటే ఇప్పుడు అది ఉందనో ఒక కెమెరా, సో దాన్ని వాడాలంటే దాని డేటా చూడాలంటే నువ్వు వెళ్ళి చూడొచ్చు, డైరెక్ట్గా వెళ్ళి మెమరీ కార్డు లింక్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. సో దాంట్లో సరిగ్గా కనబడట్లేదు, అంటే యూజర్ కనబడట్లేదు. తయారు చేసేవాడికి సమ్ రైట్ ఎక్స్ట్రాడినరీ రైట్స్ ఉన్నారు కదా దాంట్లో. వాడు ప్రాబ్లం ఏదో లోపల చూడాలంటే వాడు మనలాగే లాగిన్ అయ్యాడు చూడలేడు కదా. సేమ్ మీ మొబైల్ ఫోన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ మీరు వాడుతున్నారు, యూజర్ ప్రాబ్లం ఏదో వచ్చింది, ఒక రిపేర్ షాప్కి వెళ్ళాడు, వాడికి వేరే సపరేట్ ఎక్స్ట్రా తెలిసిండాలి కదా. అంటే వాడు మనలాగే వాడితే వాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. సో హీ విల్ హ్యావ్ సమ్ మోర్ ప్రివిలేజెస్, సమ్ మోర్ యాక్సెస్. అంటే ఎక్కడో వాడికి ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్ ఓపెన్ చేస్తే ఆ లాక్ వాడు రిమూవ్ చేయగలరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్ చూడండి, పాస్వర్డ్ పెట్టుకున్నారు, పాస్వర్డ్ మర్చిపోయారు, పాస్వర్డ్ మర్చిపోయారనే విషయాన్ని రీసెంట్ అంటే ఆ రిమూవ్ చేసే ఆప్షన్ మీకు ఉండాలి యూజువల్గా. అలా ఉంటే మీరు ఏం చేస్తారు, పాస్వర్డ్ పెట్టేటప్పుడు కూడా మర్చిపోతే మనం రీసెట్ చేసుకోవచ్చులే అని సింపుల్గా పెట్టుకుంటా ఉంటారు. అంటే ఏదైతే వాడు మర్చిపోతే ఎక్స్ట్రాడినరీగా వాడాల్సిన ఫీచర్ మీకే ఇచ్చేసాడు అనుకో, మీరు అప్పుడు పాస్వర్డ్ పెట్టడం మర్చిపోతే అప్పుడు ప్రొటెక్షన్ ఉన్నట్ట. ఇప్పుడు చూడండి, మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు, పాస్వర్డ్ పెట్టుకునేది రిమూవ్ చేసిన ఫెసిలిటీ కూడా మీకే ఇచ్చేసాం అనుకోండి యూజర్కి. అప్పుడేంటి మీ ఫోన్ అటు దొరికినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్వర్డ్ పెట్టినా నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఆ ఆప్షన్ వాడుకుంటాను, నాకు తెలుసు కదా పాస్వర్డ్ మర్చిపోయాననే, అది కొట్టేసి నేను లాగిన్ అయిపోతాను. అప్పుడు నీ డేటా అనేది ప్రొటెక్షన్ ఉంటుందా ఉండదా? ఉండదు. అందుకని ప్రతి డివైస్కి, ప్రతి మొబైల్కి, ప్రతి దానికి కూడా యూజర్కి ఉండాల్సిన ప్రివిలేజెస్ వేరే ఉంటాయి, ఎక్సెప్షన్ ప్రివిలేజెస్ వేరే ఉంటాయి. అంటే పాస్వర్డ్ రిమూవల్ క్యాపబిలిటీ మీకు ఇవ్వడు. మీరు షోరూమ్కి వెళ్తే వాడు లాగిన్ అయ్యి వాడప్పుడు ఒకసారి రీసెట్ చేసి ఇవ్వగలడు. అలాంటి ఎక్సెప్షనల్ ఇచ్చేదాన్ని, అంటే వాడు దీంట్లో థ్రెడ్ మోడ్లో లాగిన్ అవ్వకూడదు. వాడు ఏ మోడ్లో లాగిన్ అవ్వాలి? హ్యాండిల్ మోడ్లో లాగిన్. అర్థమైనా? సో యూజర్ ఒకవేళ ఎక్సెప్షన్స్ సార్, ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ సార్ 0/0 పొరపాటును నేను కొట్టేసాను బై మిస్టేక్, దానికి కూడా నేను కంపెనీ వాడి దగ్గరికి పోవాలా అంటే లేదు, నువ్వే కావాలని హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ఈ లాగిన్లో లాగిన్ అవ్వకుండా హ్యాండల్ మోడ్లో లాగిన్ అవ్వాలి. ఎక్సెప్షన్ చిన్న ఎక్సెప్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి మీరే చేసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ హ్యాండల్ మోడ్. సో దీనికి 2 లెవెల్స్ అనమాట. అంటే థ్రెడ్ మోడ్లోనే నువ్వు యూజర్ ఇలా వాడుతుంది, నార్మల్గా వాడుతుంది నార్మల్ మోడ్, ప్రివిలేజ్ మోడ్ 2 లెవెల్స్ ఉంటాయి. ప్రివిలేజ్ అంటే నీకు స్పెషల్గా యాక్సెస్ ఇస్తారు. ప్రివిలేజ్ అర్థం? ప్రివిలేజ్ అంటే మీకు ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇస్తున్నాడు. సో అప్పుడు చిన్న ఎక్సెప్షన్స్ ఉంటే సాల్వ్ చేస్తాం. దీస్ ఆర్ కాల్డ్ as లెవెల్స్. లెవెల్ అంటే ఇది యూజర్స్, లాగిన్ యూజర్, థ్రెడ్ యూజరా హ్యాండల్ యూజరా. థ్రెడ్ యూజర్కే నార్మల్గా రైట్స్ ఇవ్వచ్చు, ప్రివిలేజ్డ్ రైట్స్ ఇవ్వచ్చు. నార్మల్ రైట్స్, ప్రివిలేజ్డ్ రైట్స్. అర్థం? ఓకే, కన్ఫ్యూజన్. మనకు ఏదైనా వస్తువు వాడాలంటే యూజర్ డైరెక్ట్గా థ్రెడ్ మోడ్ రావాలి, దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి హ్యాండల్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి దీన్ని అందులో వాడేట ప్రోగ్రామ్ రాశాడంటే ఎక్సెప్షన్స్ ఎప్పుడు వచ్చినా మనం అంటే ఎక్సెప్షన్స్ అంటే యూజువల్గా ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ప్రాబ్లం వస్తాయి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే థ్రెడ్ మోడ్ నుంచి ఆటోమేటిక్గా ఇట్ విల్ మూవ్ టు హ్యాండల్ మోడ్, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఒకసారి ఈ పని అయిపోయింది అనుకో, ఎక్సెప్షన్ సాల్వ్ చేసేసాడు వాడు, మళ్ళీ ఎక్కడికి రావాలి? బ్యాక్. సో ఈ సైకిల్కి ఉంటుంది, సైకిల్ ఉంటుంది. థ్రెడ్ మోడ్ నార్మల్ వితౌట్ ప్రివిలేజ్, ఎక్సెప్షన్ వచ్చింది ఇట్ విల్ గో టు హ్యాండలర్ మోడ్. ఎక్సెప్షన్ సాల్వ్ అయింది, మళ్ళీ ఎక్కడికి వస్తాడు? బ్యాక్ థ్రెడ్ మోడ్. అర్థమైంది? ఓకేనా? సో థ్రెడ్ మోడ్కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్ లెవెల్ యాక్సెస్ ఉంది, ప్రివిలేజ్ లెవెల్ యాక్సెస్ ఉంది. బట్ హ్యాండల్ మోడ్కి ఓన్లీ ప్రివిలేజ్ యాక్సెస్ ఉంది. ఎందుకు చెప్పండి? హ్యాండల్ మోడ్కి ఓన్లీ ప్రివిలేజ్ యాక్సెస్ కావాలి, ప్రివిలేజే కావాలి. Why handle mode operates only in privileged mode, privileged level? Because handler itself is nothing but exceptions only handle చేయగలిగే. ఎక్సెప్షన్ అన్నప్పుడు మనం ఆబ్వియస్గా ఎప్పుడు దేంట్లో లాగిన్ అయ్యాలి? ప్రివిలేజ్లో లాగిన్ అయ్యాలి. సో అందుకని ఎప్పుడు హ్యాండ్లర్ పోయినప్పుడు కూడా మనకు ఏ లెవెల్లో ఉండాలి?
ఎక్సెప్షన్స్లోనే ఉండాలి, నార్మల్గా పనికిరాదు. ప్రివిలేజ్లోనే ఉండాలి, నార్మల్గా పనికిరాదు. అర్థమైందా లేదు? హ్యాండ్లర్ మోడ్ ఈస్ డిజైన్ ఫర్ ఎక్సెప్షన్స్ హ్యాండిలింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ప్రివిలేజ్డ్ మోడ్, నార్మల్ మోడ్లో జరగదు. ఓకే, ఫస్ట్ ఈ పాయింట్ రాసుకో. వస్తువు పోతే మామూలుగా ఇల్లంతా వెతుకుతారు, కనపడలేదు అనుకో. సో మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారు, ఇట్లా కనపడలేదు అంటే వాళ్ళు ప్రివిలేజ్ లెవెల్లోకి వెళ్తారు. వాళ్ళకున్న కీస్ ఓపెన్ చేసి బీరువాళ్ళు గీరువాళ్ళు అన్నీ ఓపెన్ చేసి ఓకే ప్రివిలేజ్ లెవెల్లోకి వెళ్తారు. అక్కడ దొరికితే ఫైన్. సో దొరికేసిందంటే అక్కడ ఏదైనా మేము కనపడిన వస్తువు దొరికేస్తుందంటే అది తీసుకువచ్చి నార్మల్ లెవెల్లో అన్ని లాక్ వేసి పెట్టేస్తారు. దట్ ఈస్ కాల్డ్ నార్మల్. నార్మల్లో కొన్ని మెమరీ యాక్సెస్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, కొన్నింటి మనం చూడలేము. సో ప్రివిలేజ్లో ఆ మెమరీ యాక్సెస్ కూడా మనం చూడవచ్చు. సరే, ఎప్పుడు ప్రివిలేజ్లో ఉన్నందులో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఇఫ్ వి ఆపరేట్ ఇన్ ఆల్వేస్ ఇన్ ప్రివిలేజ్ మోడ్, ప్రివిలేజ్ లెవెల్? సెక్యూరిటీ ఉండదు, అంతే, సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పూజ గదో దేవుడి రూమో ఒక డబ్బులు ఎత్తి పెట్టడం ఒక బీరువా పెట్టి లాక్ వేసి పెట్టారు, అది ఎప్పుడు ఓపెన్లో ఉంటే ఇంకేముంది మీ ప్రాబ్లం? దేర్ వోంట్ బి ఎనీ సెక్యూరిటీ, అది ప్రాబ్లం. సో సెక్యూరిటీ ఉండాలంటే మనకి ఏం కావాలి? మినిమం లాక్ వేసి పెట్టుకోండి, అంటే అది అందరికి యాక్సెసిబిలిటీలో ఉండకూడదు. సో యూజువల్గా ఎప్పుడు కూడా మనం సెక్యూరిటీ కోసం ఎక్కడ పెట్టుకుంటాం? ఈ ప్రివిలేజ్ లెవెల్స్ అన్ని దేవుడి రూమ్లో పెడతాం, ఆ బెడ్రూమ్లో పెడతాం. వాళ్ళ బీరు వాళ్ళు డబ్బులు ఎత్తి పెడితే ఎక్కడెత్తి పెడతారా? మీ ఇళ్ళల్లో హాల్లో ఆడ పడేస్తారా? రోడ్డు వాళ్ళు ఎత్తుకోమని గోల్డ్ అన్ని అలా రోడ్డు మీద పడేస్తారా? ఇది అప్పుడు యూజర్ లెవెల్లో ఉన్నారు, హ్యాండ్లర్ మోడ్లో ఉన్నారు, థ్రెడ్ మోడ్లో ఉన్నారు. హ్యాపీ రోడ్డు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు. ఓకేనా? అసలు ఎక్కడ పెడతారు ఇళ్ళలో? అబ్బాయిలు బాధ తెచ్చుంటారు కొట్టేయడానికి, తెలియాలి. ఓకేనా? థ్రెడ్ హ్యాండర్, థ్రెడ్ హ్యాండర్, దిస్ ఆర్ కాల్డ్ as మోడ్స్. లెవెల్స్ మనం 2 లెవెల్స్ ఉంటాయి. యూజర్ లెవెల్, నెక్స్ట్ ప్రివిలేజ్ లెవెల్. ప్రివిలేజ్ అంటే ఎక్స్ట్రా రైట్స్ ఉంటాయి. ఓకేనా? సో థ్రెడ్ మోడ్లో యూజర్ దిస్ ఇస్ నార్మల్ ఆపరేషన్, నార్మల్ వాడడంలో అలా ఉంటుంది. థ్రెడ్ యూజర్ లెవెల్ ఉంటుంది. థ్రెడ్ కెన్ బి మూవ్ టు ఎక్సెప్షన్. అప్పుడు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి వీడు? థ్రెడ్ ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళాలి. ఆ ప్రివిలేజ్ మోడ్ని మనం హ్యాండ్లర్ మోడ్ అంటాం. నెక్స్ట్ హ్యాండ్లర్ మోడ్ నార్మల్ యూజర్ వాడలేడు, ఎప్పుడు వాడలేడు. సో ఇప్పుడు కన్వీనియన్ లాంగ్వేజ్, ఇది మీ మొబైల్లో ప్రాబ్లం వచ్చింది. సో మీకు నార్మల్గా ఆపరేట్ చేయవచ్చు, మీకు కూడా కొన్ని రైట్స్ ఇస్తాడు. కావాలంటే ఆ ప్రివిలేజ్ లెవెల్కి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని రావచ్చు. కానీ అందరూ చేయలేరు, కొంచెం సెట్టింగ్స్ అయ్యి బాగా ఐడియా వాళ్ళు చేయగలుగుతారు. మీ పేరెంట్స్ అనుకోండి, వాళ్ళకి సెట్టింగ్స్లోకి వెళ్ళి సైలెంట్ మోడ్ పెట్టుకోవడం కూడా రాదు. సో అప్పుడు ఇది నార్మల్, వాళ్ళకి ఇది మీకు రావాలని మీ దగ్గరికి వస్తారు, మీకున్న ఎక్స్ట్రా రైట్స్ నాలెడ్జ్గా చేసుకోగలుగుతారు. మీరు కూడా సాల్వ్ చేయలేదు అనుకోండి, షాక్ కూడా కలిగారు. అప్పుడు వాడు హ్యాండ్లర్ మోడ్లో లాగిన్ అవుతారు, థ్రెడ్ మోడ్లో లాగిన్ అవుతారు. వాడు కూడా స్పెషల్ డైరెక్ట్గా వాడు ఎక్కడికి వెళ్తాడు? ప్రివిలేజ్లోకి పోతాడు, నార్మల్గా వెళ్ళాడు. సో అప్పుడు వాడు మ్యాక్సిమం అంటే వీడి దిస్ ఈజ్ సుపీరియర్. హ్యాండ్లర్ మోడ్ ప్రివిలేజ్ ఈజ్ మోర్ సుపీరియర్ దెన్ థ్రెడ్ ప్రివిలేజ్. దిస్ ఈజ్ మోర్ సుపీరియర్ దెన్ థ్రెడ్ యూజర్. సో 3 లెవెల్స్. ఈ లెవెల్ లేదు మీకు, హ్యాండ్లర్ యూజర్ లెవెల్ లేదు. సో మొత్తానికి ఎన్ని వచ్చాయి ఇప్పుడు మీకు కాంబినేషన్ చెప్పండి? థ్రెడ్ నార్మల్, నెక్స్ట్ థ్రెడ్ ప్రివిలేజ్, థ్రెడ్ ప్రివిలేజ్. సో ప్రివిలేజ్ థ్రెడ్ ఎలా వచ్చిందని? ప్రివిలేజ్ థ్రెడ్, ప్రివిలేజ్డ్ హ్యాండ్లర్, యూ నార్మల్ థ్రెడ్. అంతేనా కాంబినేషన్? ఇక టేబుల్ ప్రివిలేజ్డ్ హ్యాండ్లర్, యూజర్ థ్రెడ్, ఓకేనా, ప్రివిలేజ్ థ్రెడ్. ఓకేనా? డౌట్ ఉంది కదా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఒక ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, ఒక ఎక్సెప్షన్ వచ్చింది యూజర్కి, ఎక్సెప్షన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి.
సో అప్పుడు యూజర్ థ్రెడ్ ఏ మోడ్లోకి వెళ్తాడు? యూజర్ థ్రెడ్ ఏ మోడ్లోకి వెళ్తాడు? ఓకేనా, హ్యాండ్లర్ మోడ్లోకి వెళ్ళి ప్రివిలేజ్ హ్యాండ్లర్ని సాల్వ్ చేసుకుంటాడు. సాల్వ్ చేసుకున్నాక ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక ఎక్కడికి వస్తాం? మన రిపేర్ చేసి వచ్చాక మనం వాడుకోవాలి కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ ఎగ్జిస్ట్. ఎక్సెప్షన్ ఎగ్జిట్ అంటే బయటకు వచ్చేసి మళ్ళీ ఇది ఎర్రర్ అయితే ఇలా ఎర్రర్ అయితే ఇలా. ఓకేనా. నెక్స్ట్ ప్రివిలేజ్ థ్రెడ్ లో ఒకవేళ ప్రాబ్లం వస్తే ఈ ప్రివిలేజ్ థ్రెడ్ లో ప్రాబ్లం వచ్చింది, ఎవరు సాల్వ్ చేయాలి? ప్రివిలేజ్ హ్యాండ్లర్. సో ఇక్కడ ప్రివిలేజ్ థ్రెడ్ లో ప్రాబ్లం వస్తే ఎవరు సాల్వ్ చేయాలి? ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేసుకోవాలా. ఓకేనా. సో దిస్ ఈస్ ఎక్సెప్షన్ వచ్చింది, మీరు సాల్వ్ చేసుకొని ఎక్సెప్షన్ ఎగ్జిస్ట్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్. సో ఇది ఈ ప్రివిలేజ్ థ్రెడ్ లో ఉన్నాయి ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అయినా లాస్ట్ కి ఎక్కడ చేస్తారు వీళ్ళు? యూజర్ థ్రెడ్ లోకి వచ్చేస్తారు. దిస్ ఈస్ కంట్రోల్, ప్రోగ్రామ్ ఆల్వేస్. ఓకే. సో స్టార్టింగ్ లోని మీ షాప్కి వెళ్ళాడు ఒకటి ఎక్కడ డైరెక్ట్గా వెళ్ళి రావచ్చు. యూజువల్గా షాప్లోకి వెళ్ళి రిపేర్ చేయడానికి వాడు ఏ మోడ్లో ఎంటర్ అవుతాడు? వాడు ప్రివిలేజ్ హ్యాండ్లర్ అంటే ఎక్కడ ఎంటర్ అవుతాడు? సో ఇక్కడ ప్రివిలేజ్ హ్యాండ్లర్. ఓకే. సో యాక్చువల్ స్టార్టింగ్ స్టాప్ అంటే ఇక్కడ ఉంటుంది, స్టాప్ రీసెట్ చేసుకోవచ్చు. సో ఈ సైకిల్. ఓకే. నేను దీన్ని కన్ఫ్యూజన్ అంటే సింపుల్ గా 3 లైన్లో చెప్తాను. అది సింపుల్ గా టెక్స్ట్ బుక్ లో కన్ఫ్యూజన్ ఉంది, మీకు సింపుల్ గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, when a user Inandra operates normal they are in thread mode and user level. They are in thread mode and user level lo unnaru. Thread mode, user level. When an exception occurs, thread mode is moved towards handler mode with the privilege level to solve that exception. ఎందుకు ఆ మోడ్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్సెప్షన్ సాల్వ్ చేయాలి. thread mode enters into handler mode to solve that exception. Once exception is solved, it comes back to thread mode user level. It comes back to thread mode user level. Next case. Similarly, when microcontroller in privileged thread mode, when an exception happens, it enters into privileged handler mode. And returns to privileged thread mode after exception handling. Exception handle చేశాక మళ్ళీ it reverts to privileged thread.
ప్రివిలేజ్ థ్రెడ్. ఇది సింపుల్గా మనం ఇక్కడ చూడండి డయాగ్రామ్. ఈ ప్రివిలేజ్ థ్రెడ్ మోడ్ ఏదన్నా పంపిస్తారు. when processor is on privilege thread mode, an exception happens. Exception వచ్చిన వెంటనే it goes to here. మళ్ళీ సాల్వ్ అయిన వెంటనే it come back. exception exit అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటర్ మోడ్. ఎక్సెప్షన్ వచ్చినాక ప్రివిలేజ్ హ్యాండిల్ మోడ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి ప్రివిలేజ్ థ్రెడ్ మనం వాడుకోవాలి కదా. వాడుకోవాలంటే ఎప్పుడు దేంట్లో వాడుకోవాలి? యూజువల్గా యూజర్ థ్రెడ్ మళ్ళీ ఇంటి యూజర్ థ్రెడ్లోకి వచ్చేస్తుంది. అంతే, దీన్ని చూసి భయపడుతుంది. సింపుల్. ఈ మూడు ఉంటే మనకు దీనికి ఎక్సెప్ట్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది, దీనికి ఎక్సెప్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది నార్మల్గా ఇక్కడ. సో యూజువల్గా స్టార్ట్ వాడు రీసెట్ చేశాను, ఎవరన్నా రిపేర్ చేశాడు, ఫస్ట్ మీకు ఎంటర్ పెట్టాడు, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇది ఒక సైకిల్. ఎంట్రీ పాయింట్ వాడు ఎంట్రీ పాయింట్ రీసెట్ అని పెట్టాను. రీసెట్ అంటే వాడు రీసెట్ చేస్తున్నాడు. ఇది క్లియర్ అదా? మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ వస్తుంది, ఎగ్జామ్ కంపల్సరీ వస్తుంది యూనిట్ టెస్ట్లో కూడా. అందుకే మీకు ఎంత టైం తీసుకుంది. ఓకే, మీకు ఇంకా కొంచెం థియరీ అర్థం కాకపోతే ఇక్కడ వాళ్ళు రాశారు కదా, చదవండి నీట్గా. ఏమేమి రాశారో మొత్తం లైన్ చదవండి. నేను చెప్పింది మళ్ళీ థియరీ ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను చెప్పింది చాలా సింపుల్గా ఉంటుంది టెక్స్ట్ బుక్. ఫైన్.